ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నాతో పోటీపడి గెలవగలనే టెండర్ వేశావా? నేను నీ మీద గెలవాలని టెండర్ వేయలేదు శంకర్. పేద ప్రజల కోసం కడుతున్న హాస్పిటల్లో నా వంతు సాయం ఉండాలని చేశాను. చేసేది వ్యాపారం, అందులో సాయం ఉండదు, లాభం మాత్రమే ఉంటుంది. లాభాల కోసం చేసే వ్యాపారంలో స్వార్థం ఉంటుంది. ప్రజల కోసం చేసే మంచి పనిలో సంతృప్తి ఉంటుంది. మీరు డబ్బుల్లో ఆనందాన్ని వెతుకుంటారు, నేను 10 మందికి సహాయం చేయడంలో ఆనందాన్ని వెతుకుంటాను. ఇప్పుడు మాకు పోటీగా టెండర్ వేయడం ఎందుకు? ఇంకో అనాథ శరణాలయం పెట్టుకుంటే సరిపోయేది కదా. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదేనమ్మా. వీళ్ళు అభాగ్యుల కోసం కట్టాలనుకుంటున్నారు. ఈ టెండర్ నాకే రావాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ సిటీలో నెంబర్ 1 బిల్డర్ని నేనే. ఇప్పటి వరకు పెద్ద పెద్ద వెంచర్లన్నీ నా కంపెనీ చేసింది. మమ్మల్ని కాదనే ధైర్యం ఎవ్వరూ చేయలేరు. ఇక్కడ నిలబడి మనం ఎన్ని మాట్లాడుకున్నా ప్రయోజనం లేదు. టెండర్ ఫలితాలు లోపల అనౌన్స్ చేస్తారు. టెండర్ నీకే వచ్చిందనుకో, నా స్నేహితుడికి వచ్చిందని ఆనందిస్తాను. అదే టెండర్ నాకు వచ్చిందనుకో, సేవ చేసే భాగ్యం దొరికిందని సంతోషిస్తాను. ఆ టెండర్ దక్కించుకోవడం ముఖ్యం కాదు, నిస్వార్థంగా పనిచేయడమే లక్ష్యం కావాలి. రేయ్, ఓడిపోతావని ముందే తెలుసు కాబట్టి తెలివిగా వంకలు చెప్తున్నావు. కంగ్రాట్స్ చెప్పడానికి సిద్ధంగా ఉండు. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. ముందు అందరికీ నమస్కారం. అండ్ ఇక్కడికి వచ్చిన మీరంతా నిర్మాణ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన వాళ్ళు. అలాగే ఈ సిటీలో కళ్యాణ్ హాస్పిటల్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మా హాస్పిటల్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని మీ అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా మా చారిటీ తరపున పేదలకి ఉచితంగా వైద్యం అందించడం కోసం 100 కోట్లతో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని మేం నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి మీ అందరినీ ఆహ్వానించాం. ఇది మీ అందరికీ తెలిసిందే. మీరు కోట్ చేసిన అమౌంట్ని నా స్నేహితుడు వంశీ క్షుణ్ణంగా పరిశీలించాడు. ఈ ప్రాజెక్ట్ ఎవరికి ఇవ్వాలి అనేది తనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. అవి ఎవరికి కేటాయిస్తాడనేది నాకు కూడా తెలీదు. ఇప్పుడు వంశీ మాట్లాడి తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. వంశీ, యూ క్యారీ ఆన్. ఇది లాభాల కోసం చేస్తున్న పని కాదు, సేవ కోసమే అని నా స్నేహితుడు మీకు చెప్పాడు. తను ఈ ప్రాజెక్ట్ నాకు అప్పగించినప్పుడు నేను కూడా ఎంతో థ్రిల్గా ఫీల్ అయ్యాను. ఏ వ్యాపారస్తుడికైనా ఎంత ఉన్నా ఇంకా సంపాదించాలన్న కోరిక ఉంటుంది. కానీ తను సంపాదించిన దాంట్లో ప్రజల కోసం ఖర్చు పెట్టే పెద్ద మనసు కొంతమందికే ఉంటుంది. ఆ లక్షణం నా స్నేహితుడికున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే ఇప్పుడు మీరు వేసిన ఈ టెండర్స్లో లాభాలు లేకుండా నిర్మాణ ఖర్చుల కోసమే కోట్ చేసిన ప్రాసెస్ని నేను చూశాను. అలా అని వాళ్ళు క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ కాంప్రమైజ్ కాలేదు. అది కూడా స్టడీ చేశాను. అందుకే ఫైనల్లీ ఈ హాస్పిటల్ని నిర్మించే బాధ్యత సూర్యన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి అప్పగిస్తున్నాను.
వంశీ, నీ నిర్ణయాన్ని మార్చుకో. కళ్యాణ్ ఏదో స్నేహితుడిగా నీకు ఈ పని అప్పగిస్తే స్వార్థంతో నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు. ఈ సిటీలో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అన్నీ మా కంపెనీయే కట్టింది. ఇది కూడా మా కంపెనీకే వచ్చి తీరాలి. శాసించడానికి ఇది మీ ఇల్లు ఆఫీసో కాదు శంకర్ ప్రసాద్ గారు. మా హాస్పిటల్ మేము ఎవరికి ఇవ్వాలన్నది మా నిర్ణయం. మీకన్నా తక్కువకి అంటే కన్స్ట్రక్షన్కి అయ్యే ఖర్చు మాత్రమే ఆయన కోట్ చేశారు. అందుకే ఈ టెండర్ ఆయనకే ఇచ్చాం. ఇందులో స్వార్థం లేదు, న్యాయం మాత్రమే ఉంది. వంశీ, ఇది చాలా అన్యాయం. నువ్వు నా మీదున్న కోపంతో ఇదంతా చేస్తున్నావు. ఇది నా మొదటి ప్రాజెక్ట్. దీన్ని నేను గెలిచి తాతకి గిఫ్ట్ ఇస్తానని చెప్పాను. దయచేసి కన్సర్న్ చెయ్యి. నీకిది గిఫ్ట్ ఏమో, కళ్యాణ్ గారికి మాత్రం ఇదొక డ్రీమ్. ఈ ప్రాజెక్ట్లో ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయను అని నేను ఆయనకి మాటిచ్చాను. అండ్ ఇట్స్ ఫైనల్. ఏంట్రా, నన్ను ఓడించానని మురిసిపోతున్నావా? నువ్వెప్పుడూ గెలవాలని, నాకంటే పై స్థానంలో ఉండాలని కోరుకునే మనిషినిరా. ఇది నీ ఓటమి కాదురా, ఇది పేదవాళ్ళ కోసం చేసే పనిరా. దీన్ని నువ్వు తప్పుగా అనుకోకు. గెలిచిన ఆనందంలో మీరెన్నైనా చెప్పచ్చు, కానీ ఇదే టెండర్ మాకు దక్కితే ఇదే మాట మాకు చెప్పేవారా? న్యాయమే గెలిచిందని నవ్వుకునేవారా? మనస్సాక్షితో చెప్పేవారా? నేను ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తానమ్మా. అసలు మనసే లేని నువ్వు ఇలా మాట్లాడడం చాలా విచిత్రంగా ఉంది. నీలాంటి వాళ్ళు శంకర్తో ఉంటే వాడు ఇలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతాడు? ఏంటి మా గ్రానీనే తప్పు పడుతున్నావు? వంశీ నీ వైపు ఉన్నాడనా? నీకు ఫేవర్గా చేస్తున్నాడనా? చూడమ్మా, వంశీ టెండర్ని నీ మీద కోపంతో మాకివ్వలేదు, మా నిజాయితీని చూసిచ్చాడు. అందులో స్వార్థం లేదమ్మా. నీ మీద కోపం అంతకన్నా లేదు. అవును శంకర్ ప్రసాద్ గారు, వంశీ ఈ ప్రాజెక్టుని చాలా ప్రత్యేకంగా చూస్తున్నాడు. పేద ప్రజల కోసం చేసేది కదా. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వాళ్ళకి ఉపయోగపడాలని కోరుకుంటున్నాడు. సూర్యం గారు కూడా దీని మీద ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. అందుకే ఇది మాకు వచ్చింది. ఇందులో సూర్యం గారి స్వార్థం గాని వంశీ స్వార్థం గాని లేవు. చూసారా అన్నయ్య, ఏ గూటి చిలక ఆ గూటి పాటే పాడుతుంది అని సూర్యం గారి ఉప్పు తింటున్నారు కదా. చలపతి గారు ఎంత విశ్వాసం చూపిస్తున్నారు. మనుషుల్ని మార్చడం, మనసులతో ఆడుకోవడం, పగ సాధించడం కోసం ఎంతకైనా దిగజారుతాడు వీడు. తన పంతాన్ని నెగ్గించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అందుకే కదా నెలల పిల్లాని కూడా చూడకుండా వర్షని వదిలేశాడు. తన రూపము అడ్రస్సు తెలుసుకోలేమని తెలిసాక తర్వాత వచ్చి తప్పిపోయిందని నాటకాలాడాడు. రే శంకర్, మహి ఆడుతున్న నాటకంలో పావుగా మారుతున్నది నువ్వు. నా మీద పగతో కాదురా, ఒకసారి నీ మనసుతో ఆలోచించు.
నువ్వన్నా నీ కుటుంబం అన్నా నాకెంత ఇష్టమో నీకే అర్థమవుతుంది. నేను నీ స్నేహాన్ని కోరుకునే మిత్రుణ్ణి తప్ప నీ నాశనం కోరుకునే శత్రువుని కాదురా. ముందు అది తెలుసుకో. వర్షాన్ని నేను ఆ రోజు స్వార్థంతో వదిలేయలేదురా. ఆ రోజు నా పరిస్థితి నీకెంత చెప్పినా నీకు అర్థం కాదు. నాకు తెలివి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ విషయంలో నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు. అది నీకు చెప్పినా అర్థం కాదురా. ఆ బాధతోనేరా నా జీవితాన్ని పంచుకున్న నా జానకి మట్టిలో కలిసిపోయిందని తెలిసినా రాలేకపోయాను. చితికి కూడా నిప్పు పెట్టలేకపోయాను. వర్ష దొరికాకే నా గురించి నీకు తెలియాలనుకున్నాను. కానీ భార్య విషయంలో నేను చేసిన తప్పుంది కదా, అందుకే ఆ భగవంతుడు ఇలాంటి నీలాప నిందలు మొయ్యాలని నన్ను శపించాడు. శంకర్, ఒకటి గుర్తుపెట్టుకో, మంచి అనేది అవసరాన్ని బట్టి వస్తుంది, చెడు అనేది నీ వెంటే ఉంటుంది. ఈ మాహిలాగా. అదేంటి సార్, ఏప్రిల్కైనా మెటీరియల్ ఇచ్చామన్నాం కదా, ఇప్పుడు మే వచ్చేసింది. మీరు ఇప్పటికి కూడా మెటీరియల్ వస్తుంది అంటే మేము సరుకు ఎప్పుడు డెలివరీ ఇవ్వాలి? అది కూడా మీరు అర్థం చేసుకోకపోతే అలా? మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు, నేను మాత్రం ఇచ్చిన టైంకి సరుకు ఇవ్వాలి. అది నా కమిట్మెంట్. ఈరోజు మెటీరియల్ రాకపోతే మీతో చేసుకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటాను. రాధా గారు, టీ తీసుకోండి. ఏంటండి అంత కంగారు పడుతున్నారు? ఏమైంది? నీకు తెలుసు కదా రాణి, ఒక పెద్ద వర్క్ ఆర్డర్ మనకొచ్చింది. దానికి సంబంధించిన రా మెటీరియల్ ఇంకా రాలేదు. రాత్రి పగలు కంటిన్యూగా వర్క్ చేస్తే తప్ప అనుకున్న టైంకి డీల్ కంప్లీట్ చేయలేం. మెటీరియల్ గురించి అడిగితే వాళ్ళు ఏవేవో కారణాలు చెప్తున్నారు. చూడండి, మీరెంత కంగారు పడినా భయపడినా మెటీరియల్ వచ్చే వరకు పనైతే చేయలేరు కదా. అనవసరంగా చిరాకు పడి మీ మనసునెందుకు పాడు చేసుకుంటారు? ప్రశాంతంగానే ఉండండి, అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతాయి. ఇక్కడ టైం కమిట్మెంట్ ఉంది రాణి. మనం చెప్పిన టైంకి ప్రొడక్ట్ సప్లై చేస్తేనే మళ్ళీ మనకు ఆర్డర్స్ వస్తాయి. మన బాధలు వాళ్ళకి అనవసరం కదా. ఈ రోజు నుంచి కంపెనీ కంటిన్యూగా వర్క్ చేయాలి. స్టాఫ్ని కూడా డే అండ్ నైట్ వర్క్ చేయమని చెప్పాలి. దానికి తోడు మా నాన్న కూడా అక్కడే ఉంటున్నారు. ఆయన సూటిపోటి మాటలతో వర్కర్స్ మధ్య గొడవలు పెడుతున్నారు. ఎంత చెప్పినా ఆయన వినిపించుకోవట్లేదు. ఈ వర్క్ అయ్యే వరకు ఫ్యాక్టరీ చుట్టుపక్కలకి రావద్దని నేను ఆయనకి గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. వద్దండి, మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలున్నా ఆయన మీకు తండ్రి. అందరి ముందు ఆయన పరువుకి ఎక్కడా భంగం కలగకూడదు. ఆయన గౌరవం ఎప్పటికీ ఆయనకు అలాగే ఉండాలి. గౌరవం అనేది బలవంతంగా లాక్కునేది కాదు రాణి, ఇస్తే తీసుకునేది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే హుందాగా ఉండాలి. ఆయన అలా ఉండటం లేదు కదా, అందుకే చెప్పక తప్పటం లేదు. వస్తాను రాణి. సారీ తాతి, నేను బిజినెస్ చేయడానికి పనికిరాను. శంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి
నన్ను వారసురాలిగా ప్రకటించాలని నువ్వు ఎన్నో కలలు కన్నావు. అందుకే ఆ బాధ్యతలన్నీ నాకు అప్పగించావు. గ్రాని ఎంతో కష్టపడుతూ ప్రతి విషయంలో నాకెంతో సాయం చేస్తుంది. మీరంతా నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. కానీ నేనేం చేయగలిగాను? ఈ టెండర్ని మనం దక్కించుకొని నీకు గిఫ్ట్గా ఇస్తానని ఆ రోజు నేను నీకు మాట ఇచ్చాను. నా మాటను నేను నిలబెట్టుకోలేకపోయాను తాతి. అందుకే ఇక ఈ వ్యాపారాల నుంచి నేను తప్పుకుంటున్నాను తాతి. ఏంటమ్మా ఇది? ఈ ఓటమి నీది కాదు, నాది. మన మీద పగతో మనని ఓడించింది ఆ సూర్యం. మనవరాలివని కూడా చూడకుండా నిన్ను అవమానించి నా మీద పగ సాధించింది ఆ సూర్యం. ఇది వాడి చేతిలో నాకు జరిగిన అవమానం. నిజం చెప్పారన్నయ్య. ఆ సూర్యం మొదట్నుంచి ఇలాగే చేస్తున్నాడు. అప్పుడు మనకి పోటీ వచ్చి ఒక పెద్ద ప్రాజెక్ట్ని మనకి దక్కకుండా చేశాడు. మీద గెలిచి మిమ్మల్నే తొక్కేయాలని చూశాడు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదే పాత ఆట మొదలుపెట్టాడు. మంచితనమనే ముసుగు వేసుకుని మిమ్మల్ని హింసిస్తున్నాడు, మనల్ని ఓడిస్తున్నాడు. ఒకసారి గెలిచినంత మాత్రాన గెలుపు వాడికి బానిస కాదు. నేను ఓడినంత మాత్రాన వాడు ఎక్కువ కాదు, నేను తక్కువ కాదు. శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడు అన్నట్టు మన మీద కోపంతో ఉన్న వంశీని తెలివిగా తన వైపుకు తిప్పుకున్నాడు. టెండర్ని ఓకే చేసేశాడు కాబట్టి, అధికారం వంశీ చేతిలో ఉంది కాబట్టి దక్కించుకోగలిగాడు. ఇది వాడి నిజమైన గెలుపు కాదు, నమ్మించి మోసం చేసి గెలిపించుకున్న గెలుపు. నిజమే తాతి, వంశీ ఇంత పని చేస్తాడని నేను ఊహించలేదు. నన్ను పెళ్లి చేసుకుని నాకు అన్యాయం చేశాడు. పెళ్ళయ్యాక ఆ వర్షాన్ని తలుచుకుంటూ నాకు ద్రోహం చేశాడు. ఇప్పుడు మన శత్రువుతో చేతులు కలిపి మనకి చావు దెబ్బ కొట్టాడు. ఇదంతా వంశీ ఆడుతున్న నాటకం. అసలు వంశీని క్షమించకూడదు. నోర్ముయ్, ఎవరిని ఎవరు మోసం చేశారే? మోసంతో వంశీని నమ్మించింది నువ్వు. వర్షం మీద నిందలు వేసి ఆ కోపంలో తనుండగా నిన్ను పెళ్లి చేసుకునేలా చేసింది నువ్వు. మనసులు కలిస్తే మనుషులు ఎప్పటికీ కలిసుంటారు. కానీ స్వార్థంతో చేసిన పని ఆ క్షణంలో గెలిపించినట్టే కనిపించినా ఇలా శాశ్వతంగా ఓడిస్తుంది. అప్పుడు మీ తాతయ్య నుంచి ఇప్పుడు నీ వరకు జరుగుతున్న తప్పులు ఇవే. ఇప్పటికైనా నువ్వు మారాలి సమంత. మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది, ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. సమంత ఏ తప్పు చేసిందని అలా మాట్లాడుతున్నావు? ఇదంతా చేసిందా వంశీ సూర్యం. సూర్యం అన్నయ్య ఎప్పుడు తప్పు చేయరండి. మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఒకప్పుడు ఆ మనిషి చేసిన సాయం అని మర్చిపోకండి. మనం ఎదిగాక సాయం చేసిన వాళ్ళని వదిలేసింది ఎవరండి? నీడనిచ్చిన చెట్టుని కాదు అనుకున్నది ఎవరు? నిందలు వేసి సూర్యం అన్నయ్యని దూరం చేసుకున్నది ఎవరు? పూర్ణ, గతం అనవసరం. ఇప్పుడు సమంతకు అన్యాయం జరగడానికి కారణం మాత్రం ఆ సూర్యమే. వంశీని తన వైపుకు తిప్పుకున్నాడు. మన మీద ఉన్న శత్రుత్వాన్ని వంశీ ద్వారా తీర్చుకుంటున్నాడు. ఏమండి, మనకెవరూ శత్రువులు లేరండి. మనకి మనమే శత్రువుల్లా మారుతున్నాం. అన్న ఎప్పుడూ మంచి వైపే ఉంటాడండి. ఆ విషయం నాకు తెలుసు. ఒకవేళ సమంత మంచిగా మారుంటే వంశీ సమంత వైపే ఉండేవాడు.
విషయం మీకు తెలుసు కానీ ఇక్కడది జరగలేదు కదా. ఇక టెండర్ అంటారా? పేదల కోసం కడుతున్న హాస్పిటల్ లాభాలు తీసుకొచ్చి మీకు గిఫ్ట్గా ఇస్తానని చెప్పింది సమంత. లాభాల గురించి ఆలోచించకుండా ఆ పని చేస్తాను అని సూర్యం అన్నయ్య చెప్పారు. అందుకే వాళ్ళు గెలిచారు, మనం ఓడిపోయాం. మనకింత నష్టం చేసిన సూర్యాన్ని నేను ఎలా వదిలేస్తాను? వాడి అంతు చూస్తాను. ఇంట్లో అడిగే వాళ్ళు లేకపోయేసరికి ఇలా బరి తెగించారన్నమాట. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. పెళ్ళైన భార్య భర్తలు కూడా మీలా చట్టపట్టాలేసుకొని తిరగరు. పెళ్లి కాకుండానే ఈయన గారిని ఇంట్లోనే పెట్టుకుంది. ఇదిగో ఇలా పబ్లిక్ గా తిరుగుతున్నారు.